అసలు కెరియర్ స్టార్టింగ్ మీరు ఫస్ట్ రాసిన పాట ఏంటి? అసలు రాసిన పాట అండి ఏ సినిమాకి రాశారు, ఎప్పుడు రాశారు, ఏ సంవత్సరంలో రాశారు? మాకు తెలియాలి. నేను ఇంజనీరింగ్ అయ్యి వచ్చిన కొత్తలో ఉదయ్ కిరణ్ గారు హీరో. అప్పుడు ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు, శ్రీహరి గారు, ఉదయ్ కిరణ్ గారు. వియ్యాల వారి కయ్యాలు సినిమా పేరు. అది లగడపాటి శ్రీధర్ గారు ప్రొడ్యూసర్, ఈ సత్యబాబు గారు అని డైరెక్టర్ గారు. నాకు అంటే నా క్లాస్మేట్, ఇంజనీరింగ్ క్లాస్మేట్ ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్లో మాగంటి రామ్జీ అని, ఏలూరు మాగంటి బాబు గారు అబ్బాయి. అరే నేను పాటలు రాస్తాను, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు అంటే అప్పుడు సత్యబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు నన్ను. అంటే వాళ్ళు ఈవీవి గారి కాంబినేషన్, వాళ్ళు ప్రొడ్యూసర్లు. వాళ్ళ తాతగారు గ్యాంగ్ లీడరు, ఖైదీ నెంబర్ 786, చిరంజీవి గారితో పెద్ద హిట్లు. వాళ్ళ నాన్నగారేమో తాళి, మనోహరం, ప్రాణం ఇవన్నీ చేశారు. వాళ్ళకి ఆ పరిచయాలు ఉన్నాయి. సత్యబాబు గారి దగ్గర తీసుకెళ్తే నన్ను, అవునా ఏది నువ్వు రాసినవి అని ఉంటే వినిపించంటే వినిపించాను. ఆయనకి నచ్చాయి. నచ్చి సరే నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను రాయి అన్నారు. రాశాను. తర్వాత ఏం పిలవట్లేదు ఆయన. నేను ఏదో లైబ్రరీలో పొద్దున్నే ఏవో బుక్స్ పేపర్ ఏదో చదువుకుంటుంటే ఫోన్ వచ్చింది. నేను సత్యబాబుని మాట్లాడుతున్నా, నువ్వు ఆఫీస్కి రా అన్నారు. ఏ సత్యబాబు సార్ అంటున్నాను నేను. ఈ సత్యబాబునయ్యా మొన్న వచ్చి కలిసావు కదా పాట గురించి అన్నారు. అవును సార్ అంటే ఒకసారి రమ్మంటే ఆఫీస్కి వెళ్ళి ఆ పాట వినిపించా. రమణ గోగుల్ గారు మ్యూజిక్ డైరెక్టర్ నా ఫస్ట్ సినిమాకి. రమణ గోగుల్ గారు, సత్యబాబు గారు, లగడపాటి శ్రీధర్ గారు వీళ్ళందరూ యునానిమస్గా పాట ఓకే చేశారు. మన్మథ నువ్వు యమగా నచ్చావోయ్, మాధవ నీ ఫ్లూటే ప్లే చేయబోయ్, గోపికై నేనాడేస్తున్నానోయ్ అని ఒక నలుగురు అమ్మాయిలు ఉదయ్ కిరణ్తో పాట అనమాట. నేనేమో ఇంజనీరింగ్ వచ్చిన కొత్త, నాకు ఏదైనా ఒక లవ్ సాంగ్ ఇస్తారనుకుంటే కొంచెం ఇలాంటి ఐటమ్ సాంగ్ లాంటిది, ఒక సెడ్యూసింగ్ సాంగ్ లాంటిది ఇచ్చారు. కానీ అవకాశం కోసం తిరుగుతున్నాం, అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి నేను అప్పుడు కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టి రాశాను. అది యునానిమస్గా అందరికీ నచ్చింది. నేను రాసిన దానికే రమణ గోగుల్ గారు మ్యూజిక్ చేశారు. సూపర్. అసలు ఫస్ట్ టైం మీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి? ద సాంగ్ విచ్ ఇస్ వెరీ గుడ్ అన్నది ఏంటి మీ కెరియర్ లో? అంటే బాగా బ్రేక్ ఇచ్చిన సాంగ్ అయితే అర్జున్ రెడ్డి, అది బ్రేకప్ సాంగ్. బ్రేకప్ సాంగే బ్రేక్ ఇచ్చింది. ఆ పాట ఈయనే రాశారు. అది కాకుండా ఇంకోటి కూడా ఉంది, ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా. ఈ రెండు అర్జున్ రెడ్డిలో పాటలు, రెండు సూపర్ సాంగ్స్. అసలు ఖచ్చితంగా బ్రేకప్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఆ పాటలను ఆ రోజుల్లో అరగదీసి, బ్రేకప్ అయినా అవ్వకపోయినా ఆ బ్రేకప్ సాంగ్ మాత్రం బాగా విన్నారు. అది చాలా హిట్ అయింది. నాకు అప్పుడు 2017 సంవత్సరానికి ఏపీ గవర్నమెంట్ నుంచి నాకు ఉగాది పురస్కారం అవార్డు కూడా వచ్చింది. యాక్చువల్లీ అందులో ఇంగ్లీష్ లిరిక్స్ కూడా ఉంటాయి. సో అసలు అవి కూడా చాలా ర్యాప్ అసలు భలే ఉంటది ఆ పాట ఎన్నిసార్లు. సో బ్రేక్ అన్నది బ్రేకప్ సాంగ్ ద్వారా వచ్చింది. అది కూడా తెలిసలే నా నువ్వు. అండ్ దీనికి అయితే నాకు కొంచెం ఫస్ట్ అవకాశం ఇచ్చి నన్ను కొంచెం ఎంకరేజ్ చేసింది విరించి వర్మ. ఉయ్యాల జంపాల, మజ్ను, రెండు సినిమాలు నానిది మజ్ను. అందులో మొత్తం పాటలు రాసారా ఉయ్యాల జంపాలలో? లేదు, ఒక పాట కదా నిజంగా అది. దట్ వాజ్ లైక్ స్మూత్. హిందీలో కూడా ఉంది కదా పాట, లేదా తెలీదు నాకు. అంటే హిందీ మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ దూర్తక్చలా అని ఒక పాట. అవునవునవును. దాని తర్వాత మజ్నులో ఒక పాట రాశాను, అది చాలా బాగుంటుంది. జారే జారే చిన్ని గుండె సూతింగ్ సాంగ్స్ అసలు. ఇంకా మీ అందరికి బాగా ఇష్టమైన గోల్డెన్ స్పారో పాటను కూడా రాసింది మన రాంబాబు గారు అనమాట. అందులో మొత్తం సినిమా సాంగ్స్ అన్ని రాశారు. జాబిలమ్మ నీకు అంత కోపమా, ధనుష్ గారి డైరెక్షన్, ఫస్ట్ టైం జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ లో పాట రాయటం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. యుఐ సినిమాకి ఈయన రాశారు. ట్రోల్ అవుతుంది సాంగ్, చూసారు కదా మీరు అందరూ. సో ఇన్ని ట్రోల్స్ ని ఆ సాంగ్ రాయాలి అన్నప్పుడు ఈవెన్ దో మన ఉపేంద్ర గారు కూడా చెప్పారు, లిప్సింగ్ చేయడం, అక్కడి ట్రోల్స్ కి ఇక్కడ ట్రోల్స్ కి మిక్సప్ చేసి రాయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏవైతే ట్రోల్ మెటీరియల్ ఉందో దాన్ని కలిపి వాళ్ళు అక్కడ చేసుకున్నారు. మన ఇక్కడ ట్రోల్స్ వేరే ఉంటాయి, దాన్ని నేను ఆ ట్యూన్ లో రాయాలి. లిప్ ఉంది దానికి, లిప్ సింగ్ చేయాలి.
సిచ్యువేషన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి గొప్పగా చెప్పుకోవాలి, దాన్ని ఎలా, అదే చాలా ఛాలెంజ్ కూడిన సాంగ్, చాలా ఛాలెంజ్ అనమాట అది నాకు. అయితే అది కన్నడలో ఉపేంద్ర సార్ రాశారు. ఆయన రైటింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అసలు ఒక రేంజ్ లో ఉంటది. దాన్ని మ్యాచ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు అసలు, చాలా కష్టం. కానీ చాలా చాలా జాగ్రత్తగా చేశాను అనమాట. అది హ్యాపీ అసలు, చాలా బాగా వెళ్ళింది ఆ పాట. నిజంగానే అప్పుడు వచ్చినప్పుడు కూడా ఎస్కేఎల్ గారు కూడా ఏంటండి చిన్నది మా ఊరే ఎస్కేఎల్ అన్నదే చాలా ఎంకరేజ్ చేస్తారు. అవునవును. సో సమ్మోహనుడు సాంగ్ చాలా మంచి హిట్స్ ఉన్నాయి మీ రాకాసి గడ్స్ పిల్లను పాట, అది మన కృష్ణమూర్తి సారీ కౌశల్య కృష్ణమూర్తిలో రాకాసి గడ్స్ పిల్ల, అది చాలా పెద్ద హిట్. అసలు అందరూ కూడా చిన్నపిల్లలు ఉన్నారంటే ఆ పాటలు పెట్టి ఎడిట్ చేసి ఒక ఆడపిల్ల ఉంది ఇంట్లో అంటే ఫస్ట్ రాకాసి గడుసు పిల్ల శివకాశి సరుకి పిల్ల ఎవరిది. అండ్ అదే కాకుండా కళ్ళేనవి కలలేనివి, ఈ పాట వరుణ్ సందేశ్ గారిది. అయితే ఈ పాట ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ 8 మిలియన్ ప్లస్ వెళ్ళిపోయింది. ఒకసారి రిలీజ్ అయింది పాట, ఒక 2-3 మిలియన్స్ వెళ్ళి ఆగిపోయింది. సిద్ శ్రీరామ్ గారు పాడారు, పాట రిలీజ్ చేసాం, అంతా చేసాం. ఆ సినిమా పేరు వచ్చి డైమండ్ రాజా అని. అది తర్వాత నేను ఒక కొన్నాళ్ళు ఆగి, ఒక 1 year ఆగి చూస్తే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది. ఇది ఏం పాట అంటే ఇది నేనే రాశాను కదా అనుకున్నా. ఇప్పుడు చూస్తే అది 20 మిలియన్స్. సూపర్ సూపర్. అలాగా అసలు ఏ పబ్లిసిటీ లేకుండా దానంతటా అదే లాక్కొచ్చింది అనమాట. అసలు ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయండి, ఏది కదిపినా అనిమిత్యం మీ దగ్గర నుంచి. కాకపోతే చాలా మందికి తెలియదు రాంబాబు గోసాల గారు ఇన్ని పాటలు రాశారా, ఈ పాట ఏందేనా అని చాలా సర్ప్రైజ్. అదే ఇప్పుడు నేను మీరు ఏం రాశారు అన్నప్పుడు నేను ఉయ్యాల జంపాల, మజ్ను, అప్పట్లో ఉండేవాడు, అర్జున్ రెడ్డి, ఇలా కాంతారా ఇవన్నీ చెప్పు, కాంతారాలో అన్ని పాటలు అప్పుడు కూడా అందాల సిరివే సౌందర్య రాసివే సిరిచందనాల బంగారు జింకవే పిల్ల అప్సరా. సో ఇది ఒక మంచి మ్యూజికల్ ఇంటర్వ్యూ లాగా అయిపోతుంది. నాకైతే బాగా ఇష్టం. ఐ లవ్ మ్యూజిక్. నాకు రాసే వాళ్ళన్నా, పాడే వాళ్ళన్నా, ఈవెన్ యాక్ట్ చేసే వాళ్ళన్నా కూడా నాకు చాలా ఇష్టము. బికాస్ బేసిక్ గా సినిమాలు ఎవరండి. ఆ పాట కూడా చాలా ట్రెండింగ్ అప్పట్లో. నాకు కాంతారా చాలా మంచి పేరు వచ్చిందండి. కాదు అజనీష్ లో, సారీ అజనీష్ లో. తర్వాత అజనీష్ గారికి నేను ఒక 10 మూవీస్ రాశాను, అన్ని సింగిల్ కార్డులే. యుఐ ఆయనే, సుదీప్ ది మ్యాక్స్ ఆయనే చూసాను. ఇంకొకటి తెలుసా, శ్రీమురళి, ప్రశాంత్ నీల్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న బగీరా అని ఒకటి ఉంటుంది. రుదిరహారా అరోం హరా అని ఒక పాట ఉంటది, బ్యాక్గ్రౌండ్ సాంగ్, ఎలివేషన్ సాంగ్. అది చాలా బాగుంటుంది. మన హీరోలందరూ వీడియోస్ అన్ని వేసి ఫ్యాన్స్ ఆ పాట పెట్టుకుని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తా ఉంటారు. ఇంకొక సైలెంట్ సాంగ్ నాకు చాలా ఇష్టం మీరు రాసిన దాంట్లో, కోలాకల్లే నా ఫేవరెట్, బానే ఫాలో అవుతుంది. చాలా ఇష్టమైన పాట అసలు, వరుడు కావాలను. ఎంత బాగుంటది అంటే పాట నాగశౌర్య, విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజిక్, సిద్ శ్రీరామ్, లక్ష్మీ సౌజన్య అక్క. ఎంత బాగుంటది ఆ పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు. మజిలీలో కూడా ఒక పాట ఉంది, నా గుండెల్లో ఉండుండి మెల్లంగా చల్లు మందే ఏమైందో. అది చాలా పెద్ద హిట్ నాకు, మజిలీ సినిమా కూడా. నాగ చైతన్య, సమంత సినిమా, శివ నిర్వాణ గారు డైరెక్షన్, అది గోపి సుందర్ గారే మ్యూజిక్. సూపర్ అసలు.